స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినా గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. గోదావరి నదీపాయలకు చేర్చి ఉండే లంకల అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. ప్రమాదాలు జరిగినప్పుడు పరామర్శలు తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు నోచుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలోని నదీ దీవుల మధ్య విసిరేసినట్లుండే గ్రామాలు 12 వరకు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా నాటు పడవలను ఆశ్రయించాల్సిందే. 60 ఏళ్ల వృద్ధుల నుంచి అమ్మఒడిలోని చిన్నారులు, విద్యార్థులు ఊరు దాటి వెళ్లాలన్నా, ఊర్లోకి రావాలన్నా మోకాలు లోతు నీటిలోకి వెళ్లి నావ ఎక్కాల్సిందే. ఐదేళ్ల క్రితం లంక గ్రామాలన్నింటినీ ప్రధాన పట్టణాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట్ల వంతెనలు, రహదారులు నిర్మించాలని ఆదేశించింది. అయితే ఈ పనులన్నింటికీ నిధులు సమీకరించి సకాలంలో పూర్తి చేయించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో అవన్నీ మధ్యలోనే అటకెక్కాయి. గోదావరి ప్రయాణం దినదిన గండంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్లి పిల్లలందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం తరఫు నుంచి కలెక్టర్ గారు త్వరగా బ్రిడ్జి చేయించాలనేసి కోరుతున్నాం. జీ మూలపొలంలో 14 కోట్లతో 2009లో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. మగసానితిప్ప గ్రామం వద్ద కాలిబాటి వంతెన నిర్మాణం చేపట్టి స్తంభాలు వేసి నిలిపేశారు. మురుమళ్ల వద్ద వృద్ధగౌతమి నదిపై వంతెన నిర్మాణానికి మట్టి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేసి ఓ దారి చూపాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.